నిజ జీవిత అనుభవం. చదువు పూర్తయ్యాక ఓ యువకుడు ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి వెళ్ళాడు. అతను మొదటి ఇంటర్వ్యూలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాడు. ఇప్పుడు చివరి ఇంటర్వ్యూను కంపెనీ డైరెక్టర్ తీసుకోవాలి మరియు విద్యార్థిని నియమించాలా వద్దా అని డైరెక్టర్ నిర్ణయించాలి. డైరెక్టర్ విద్యార్థి యొక్క CV కరికులం వీటేని చూశాడు మరియు ఈ విద్యార్థి చదువుతో పాటు ఇతర ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ని కూడా ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉన్నట్లుగా కనుగొన్నాడు. డైరెక్టర్ ఇలా అన్నాడు, మీరు ఎప్పుడైనా పాఠశాల నుండి స్కాలర్షిప్ పొందారా? ఆ యువకుడు లేదు సార్ అని బదులిచ్చాడు. మీ తండ్రి మీ మొత్తం ఫీజు విద్య కోసం చెల్లించారా? అవును అని అతను చెప్పాడు. మరియు మీ తండ్రి ఎక్కడ పనిచేస్తారు? అతను చాకలివాడు సార్. ఇది విన్న డైరెక్టర్ యువకుడి చేతులను చూపమని కోరాడు. ఆ యువకుని మృదువైన చేతులను గమనించిన తర్వాత, మీ నాన్నగారికి లాండ్రీ చేయడంలో మీరు ఎప్పుడైనా సహాయం చేశారా అని అడిగాడు. లేదు సార్. అతను ఎల్లప్పుడూ నేను ఇంకా చదవాలని పట్టుబడేవాడు. అదీ కాకుండా అతను నాకంటే చాలా మెరుగ్గా ఉతకగలడు. అప్పుడు డైరెక్టర్, నాకో రిక్వెస్ట్ ఉంది. మీరు ఈరోజు ఇంటికి వెళ్ళాక మీ నాన్నగారి చేతులు కడగండి. మళ్ళీ రేపు ఉదయం నన్ను కలవడానికి రండి అన్నాడు. యువకుడు ఇంటర్వ్యూ గురించి చాలా సానుకూలంగా భావించాడు మరియు ఉద్యోగం పొందాలనే ఆశతో ఉన్నాడు. ఆనందంగా ఇంటికి వచ్చి ఈ విషయాలన్నీ తండ్రికి చెప్పి తండ్రి చేతులను చూపించమన్నాడు. తండ్రి ఆశ్చర్యపోయినా మెల్లగా చేతులు చాచాడు. అతను తన తండ్రి చేతులను శుభ్రం చేస్తున్నప్పుడు కన్నీరు రావడం ప్రారంభించాయి. తన తండ్రి చేతులు ఎంత గరుకుగా, గాయంగా ఉన్నాయో అతను మొదటిసారి గమనించాడు. తన తండ్రి ముఖం నుండి గాయాలపై నీరు పోయడం కూడా అతనికి బాధను కలిగిస్తుందని అతను చూశాడు. తన తండ్రి తనకు మంచి జీవితాన్ని అందించడానికి ఎంత కష్టపడ్డాడో జీవితంలో తొలిసారిగా ఈ యువకుడికి అర్థమైంది. అతని బట్టలు, తిండి, చదువు ఇవన్నీ అతని తండ్రికి చాలా గాయాలు మరియు కష్టాలను తెచ్చిపెట్టాయి. ఈ గ్రహింపు ఆ యువకుడిని తినేస్తుంది. అతను ఆ రోజు మిగిలిన అన్ని బట్టలను ఉతికాడు. ఆ రాత్రి తండ్రి కొడుకులు ఒకచోట కూర్చొని చాలా గంటలు మాట్లాడుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఈ యువకుడు మళ్ళీ డైరెక్టర్ కార్యాలయంలో కన్నీళ్లతో కూర్చున్నాడు. డైరెక్టర్ అతనిని అడిగాడు, మీ రోజు ఎలా గడిచింది? మీరు మీ అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నారా? నేను నిన్న రాత్రి నిజ జీవిత పాఠం నేర్చుకున్నాను అని ఆ యువకుడు సమాధానం ఇచ్చాడు. అభిమానం అంటే ఏమిటో నాకు ఇప్పుడు తెలిసింది. మా నాన్నగారి కృషి లేకుంటే నేను ఈరోజు ఉన్నత స్థితికి చేరుకోలేను. రెండవది, అతని పనిచేయడం మరియు జీవించడం ఎంత కష్టమో నేను గ్రహించాను. మరియు మూడవది, నేను మొదటిసారిగా సంబంధాల విలువను పూర్తిగా గ్రహించాను. డైరెక్టర్ బదులిచ్చారు, ఇది నా మేనేజర్లో నేను వెతుకుతున్నాను. ఇతరుల సహాయాన్ని ఎలా మెచ్చుకోవాలో తెలిసిన వ్యక్తిని నేను నియమించుకోవాలి అనుకుంటున్నాను. అభినందనలు, మీరు నిజంగా ఈ ఉద్యోగానికి అర్హులు. మన జీవితాన్ని ముందుకు నడిపించేలా, లైఫ్ని ఇన్స్పిరేషన్గా చేసేలా మోటివేషనల్ కథలు మీరు తెలుసుకోవడానికి భక్తి మోటివేషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.